వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా సరే జేఈ మాకు ర్యాంక్ వచ్చే అవకాశం లేదు, లేకపోతే రాలేదు, మరి మాకు ఏదైనా మంచి కాలేజీలు ఉంటే చెప్పండి అని చెప్పి అంటారు. మా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్కి, మేము మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. బట్ ఏదైనా ఐఐటీలో చదవాలని కొంతమంది కోరికగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందరికీ వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఐఐటీస్ ఏదైతే ఉన్నాయో గ్లోబల్ క్యాంపస్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఐఐటి మద్రాస్కి సంబంధించి ఆఫ్రికాలో జంజిబార్లో క్యాంపస్ ఉంది. ఇది ఆల్రెడీ 2 బ్యాచెస్ అయినాయి. అంటే ఫస్ట్ బ్యాచ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ ఆల్రెడీ అయింది. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మనకి. దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో చేశాను. నేను ఆ వీడియో అనేది ఆల్మోస్ట్ ఉంటుందండి. ఈవెన్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి దాంట్లో కూడా ఉంటుంది. సో ఈవెన్ మన దాంట్లో కూడా ఉంటుంది. ఆ హిస్టరీ అంతా నేను డీటెయిల్గా చెప్పాను నేను మీకు. సో జంజిబార్ ఎందుకు పెట్టారు, ఏంటి హిస్టరీ అంతా అదే చెప్పానంటే ఒకవేళ ఫస్ట్ ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి ఆ వీడియో కొంచెం వెతుక్కుని అది వినండి. బట్ ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే బీటెక్ ప్రోగ్రామ్ కాకుండా బీఎస్ సెంటర్ అండి. అబ్రాడ్లో అన్ని కంట్రీస్లో బీఎస్ సెంటర్, మళ్ళీ బీఎస్ అంటే తక్కువ డిగ్రీ అనుకోవద్దు. ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే బీటెక్ బీఎస్ ఏదైతే చెప్తాం అది, అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుంది రెండింటికి కూడా నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఇది 2 స్లాట్స్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. దీనికి ఎటువంటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ వెళ్ళాలన్నా కూడా గేట్ ఎగ్జామ్ అవసరం లేదు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఏదైతే మీకు యూజీ ప్రోగ్రామ్కి సంబంధించి 2 స్లాట్స్లో ఎగ్జామ్ జరుగుతుందండి. 2 స్లాట్స్లో జరిగినప్పుడు ఒక స్లాట్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిందండి. బట్ అప్పుడు నాకు సమయభావం వల్ల నేను సమయం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మే 31 లాస్ట్ డేట్ ఉందండి. ఇది జూలై 11, 12 ఎగ్జామ్ ఉందండి. ఈ ఎగ్జామ్ రాసినట్లయితే డెఫినెట్గా ఇంకా టైం ఉంది కాబట్టి చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ టైం ఉంది కాబట్టి దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకుని చదివినట్లయితే సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో చదివితే మంచిదా కాదా అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా నేను వేరే వీడియోలో చెప్పాను, దయచేసి వినండి. మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఎందుకని చెప్పి నేను చెప్పట్లేదు. సో దీంట్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి అన్న చూసుకున్నట్లయితే మేజర్గా ఉన్న చేంజ్ ఏంటంటే బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళకి ఒకే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఒకే స్లాట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇదివరకు అయితే కొంచెం సపరేట్గా చేసేవారు, ఇప్పుడు కలిపేశారు. ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కొత్తగా వస్తున్నాయి కాబట్టి ప్రొఫెసర్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్గానే సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనూ ఫస్ట్ ఇయర్లో ఆప్షన్ సరిగ్గా దొరకకపోయినా సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనూ ఏదైనా అక్కడ చదువుతున్నప్పుడేమో ప్రొఫెసర్స్ అక్కడే ఉంటారు కాబట్టి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కొంచెం వస్తాయి కాబట్టి తొందరగా బెటర్గా రీసెర్చ్ చేసి కొంచెం మంచి జీపీ తెచ్చుకున్నట్లయితే ఏదైనా హైయర్ స్టడీస్కి ఎంఎస్కి కానీ పిహెచ్డీకి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఐఐటి మద్రాస్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా మీకు యాక్సెస్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే యాక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఐటి మద్రాస్ డిగ్రీ కాబట్టి పర్లేదు. అట్లాగే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ కూడా అబుదాబిలో ఉంది. కొత్తగా ఇప్పుడు ఐఐటి ముంబై జపాన్లో స్టార్ట్ చేస్తుందండి. తోకో యూనివర్సిటీ అని ఒకటి ఉంటుందండి. దాంతో ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ క్యాంపస్లోనే క్యాంపస్ పెట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రాబబ్లీ మీకు ఐఐటి ముంబై కూడా ఒక గ్లోబల్ క్యాంపస్ని వెరీ సూన్ మీరు చూడబోతారు. సో దీంట్లో ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు సిలబస్ ఏం చేయవుతుందో కొంచెం బ్రీఫ్ చేసి చెప్తారండి. బట్ వీళ్ళంత వరకు మీరు నోటిఫికేషన్ చూడండి. అన్నీ నేను చెప్పలేకపోవచ్చు, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటిది ఏదో ఒకటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, బీఎస్ ప్రోగ్రామ్, 2 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, ఫుల్ టైం ప్రోగ్రామ్ ఉంటాయండి. సో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి స్టూడెంట్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇండియా నుంచి 50% ఉంటారు. బట్ గ్లోబల్ క్యాంపస్ అయినప్పటికీ కూడా బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ అదర్ కంట్రీస్ ఆల్సో విల్ కమ్ అండ్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇండియా కానీ జంజిబార్ కానీ టాంజానియా, నేపాల్, బంగ్లాదేశ్, జాంబియా, కెన్యా అలా ఉంటారండి. 40% ఉమెన్ స్టూడెంట్స్ ఉన్నారండి. మోస్ట్లీ దే వాంట్ టు మేక్ ఇట్ 50%. సో గర్ల్స్ స్టూడెంట్స్ని ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఇంకా ఉంది కాబట్టి ప్రాబబ్లీ గర్ల్స్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అమ్మాయిలు కదా పంపడానికి ఇబ్బంది పని అని చెప్పేసి మీరు దగ్గర పెట్టుకునేది చేద్దామని ట్రై చేయొద్దు. సో దగ్గర పెట్టుకున్న 11th 12th కూడా మనం చేసేది ఏం లేదు ఇక్కడ. సో దూరంగా ఉంటే మనం చేయడానికి ఏమి ఉండదు. మంచి కాలేజ్ వచ్చినప్పుడు పంపించేయండి, దాని గురించి ఆలోచించండి దయచేసి. ఈ బీఎస్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది టోటల్గా వచ్చేటప్పుడు సీట్లు 75 ఉన్నాయి మనకి. అలాగే ఎంటెక్ వచ్చేటప్పటికి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 25 సీట్స్ ఉన్నాయండి. అలాగే ఎంటెక్ వాషన్ స్ట్రక్చర్స్ అంటారండి. వాషన్ స్ట్రక్చర్స్ అంటే సివిల్ ఇంజనీర్ రిలేటెడ్, అంటే బేసికల్గా వాషన్ స్ట్రక్చర్స్ ఇప్పుడు మాకు సంబంధించిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దీని నెంబర్ ఆఫ్ సీట్స్ 25. అంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలంటే చదవాలంటే. సో బీఎస్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఎలిజిబిలిటీ 12th ఈక్వల్ ఎలాంటి ఏ కంట్రీ అయినా పర్లేదు, ఎలాంటి సిలబస్ అయినా పర్లేదు. దీంట్లో ఉన్నటువంటి 2022కు ముందు ఎవరైనా 12th పాస్ అయినట్లయితే ఎలిజిబిలిటీ లేదు. 2022 తర్వాత పాస్ అయిన మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. అదే ఎంటెక్ ప్రోగ్రామ్కి అయితే మీరు ఎప్పుడు పాస్ అనేది లెక్క కాదు, ఎప్పుడు పాస్ అయినా కూడా మీరు చేయొచ్చు. బీటెక్కి మాత్రమే ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది కొంచెం వాళ్ళు పెట్టడం జరిగిందండి. అట్లాగే మీ యొక్క 4 ఇయర్ ఎంటెక్ ప్రోగ్రామ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, ఎనీ డిగ్రీ మీరు చేయొచ్చు. అలాగే ఒకవేళ బ్యాచిలర్స్ లేకుండా ఎంఎస్సీ ఉందనుకోండి,
అంటే ఎవరైనా బీఎస్సీ చేస్తే తర్వాత ఎంఎస్సీ చేస్తారు కదండి. ఎంఎస్సీ సైన్స్ అండి, మాస్టర్స్ డిగ్రీ సైన్స్, మ్యాథ్స్ చదవాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి అని లేదండి. ఎంఎస్సీ సైన్స్, ఎనీ సైన్స్, 4 years బీటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క ఎంటెక్ని అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే డేటా సైన్స్ కదా, నేను ఇది అప్లై చేయాలి, అది అప్లై చేయాలనుకుంటారు. అలాగే కాదండి, అలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఎంటెక్ వాష్ అండ్ స్ట్రక్చర్కి వచ్చేది సివిల్ ఇంజనీరింగ్ అంటే. సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఈ బీఎస్ ప్రోగ్రామ్ చెప్పాను, మీకు ఎలిజిబిలిటీ క్లియర్గానే చెప్పాను. ఆప్షన్ 1లో May 4th ఎగ్జామ్ జరిగిందండి. నేను వీడియో చేయలేకపోయాను, నేను ప్రాబబ్లీ అప్పుడు నాకు కుదరలేదు. May 4th ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్ 2లో July 13th ఎగ్జామ్ ఉందండి. ఇది 2 hours బీటెక్ ప్రోగ్రామ్కి అయితే 3 hours ఎగ్జామ్ ఉంటుందండి. ఎంటెక్ అయితే 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. బీటెక్ ప్రోగ్రామ్ అంటే బీఎస్ అండి, నేను జస్ట్ అలవాట్లో బీటెక్ అంటున్నాను. సో బీఎస్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు 2 to 5 PM. అట్లాగే కోర్స్ అది ఇండియన్ ఐఎస్టీ టైం అండి. 2 to 5 PM ఆఫ్టర్నూన్ ఉంటుంది ఇండియాలో. ఈస్ట్ ఆఫ్రికా టైంలో వచ్చి 11:30 AM to 2:30 PM అండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని చోట్ల ఉంటాయండి, ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో అన్ని చోట్ల ఉన్నాయి, ఈవెన్ శ్రీలంకతో సహా. ఓకే, ఎంటెక్ వచ్చేటప్పటికి ఇండియన్ స్టాండర్డ్ టైంలో 2 to 4 PM అండి, సేమ్ అండి. అంటే బీఎస్ ప్రోగ్రామ్కి ఏదైతే టైంలో ఎగ్జామ్ జరుగుతుందో ఎగ్జాక్ట్గా అదే టైంలో ఎంటెక్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈస్ట్ ఆఫ్రికా టైం వచ్చి 11:30 to 1:30 PM. అట్లాగే ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ ఫస్ట్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్, మీరు మీ 10th క్లాస్ స్కోరు 12th స్కోర్ ఎంత ఉంది, మీ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఇదంతా కొంత వెయిటేజ్ ఉంటుందండి. తర్వాత IITM ZST అంటారండి ఈ ఎగ్జామ్ పేరును. ఈ ఎగ్జామ్ మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. 3 రకాలుగా ఉంటుంది. అప్లికేషన్ అసెస్మెంట్కి 10 మార్కులు ఉంటాయండి. అందరూ 10th మార్కులు దేనికి పనికొస్తాయి, 12th మార్కులు దేనికి పనికొస్తాయి అని చెప్పి నా మీద పడిపోవడం మానేసి ఈ 10th 12th ప్రతి అడుగు అడిగినా మీకు అవసరం ఉంటుందన్న విషయాన్ని వినండి. స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న లెక్చరర్స్ డీన్స్ వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, పాపం తెలియక. అది నేనేమి వాళ్ళని తిట్టట్లేదంటే, మళ్ళీ నన్ను టీచర్లు తిడుతున్నారని చెప్పి నా మీద పడిపోతారు. కానీ మీరు అలా వద్దు, వాళ్ళకి అవగాహన ఉండదండి. ప్రతి చోట 10th 12th అడుగు వేస్తే మీకు అవసరం. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీకు అవసరమే 10th 12th స్కోర్. దీనికి కూడా 10 మార్కులు దీనికి పోతాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 60 మార్కులు అండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుందండి. సిలబస్లోకి వచ్చేటప్పటికంటే మీరు అనొచ్చు సార్ జేఈ అంత టఫ్ ఉంటుందని. ఉండదండి, ఎందుకంటే ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మన జేఈ టఫ్ ఉంటుంది. మనలాగా 11th 12th సిలబస్ అన్ని కంట్రీ వాళ్ళు చదవరు కాబట్టి జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్కులు నార్మల్ పాసేజీల కింద ఉంటాయి. ఎనలిటికల్ ఎబిలిటీ 10 మార్కులు. ఎనలిటికల్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాంటిది. ఇదేమి జేఈలో ఉండవండి. సో జస్ట్ లైక్ బిట్ శాట్ మ్యాచ్ అవుద్దండి రఫ్గా. అలాగే మ్యాథమెటిక్స్ 25 మార్కులు ఉంటాయండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ 15 మార్కులు అంతే. మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందండి. 25 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది. క్వాంటిటీ ఎనలిటికల్ ఎబిలిటీ 10 మార్కులు. అక్కడే మ్యాథ్స్ రిలేటెడ్ 35 మార్కులు పోయింది. ఇంగ్లీష్ 10 మార్కులు ఉందండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ 15 మార్కులు. కెమిస్ట్రీ ఫిజిక్స్ తక్కువ ఉంటుంది. ఎవరైతే కొంచెం మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటారో బేసిక్ ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది టోటల్గా ఉన్నటువంటి ఎగ్జామ్కి సంబంధించండి. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 60 మార్కులకు ఉంటుందండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ 30 మార్కులకి, అప్లికేషన్ 10 మార్కులు చెప్పానండి. ఓకే, టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు. ఎంటెక్ వాళ్ళకి చూసినట్లయితే ఎంటెక్ అలా ఒకటి ఓన్లీ టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు. మీరు అనొచ్చు సార్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నారు కదా, బీటెక్ ఎవరైనా అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నారు కదా, మరి డేటా సైన్స్ లేకపోతే ఇంకోటి అడిగితే మేము రాయలేం కదా, అది మాకు డిసడ్వాంటేజ్ కదా, ఎలిజిబిలిటీ ఇచ్చి ఉపయోగం ఏంటి, అది మళ్ళీ డేటా సైన్స్ కోర్స్ కదా, డేటా సైన్స్ క్వశ్చన్లు అడుగుతాడా అని అడగడం. ఎంటెక్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఈ పర్టికులర్ క్యాంపస్లో మీరు ఎగ్జామ్ ఏదైతే పెడతారో, మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇంగ్లీషు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, బ్యాంక్ ఉద్యోగాలు పెట్టినట్టు పెడతారు అంతే. జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు అండి. గేట్కి కూడా జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, అదే జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు. టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు. అఫ్ కోర్స్ వాషర్ ఇంజనీరింగ్ మాత్రం పెడతారండి, ఎందుకంటే అది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కోర్సు కాబట్టి. బేసిక్ మెకానిక్స్, బేసిక్ అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రక్చర్ మెటీరియల్స్, ఏవైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా వాషర్కి అడుగుతారు తప్ప, డేటా సైన్స్ కోర్స్కి వచ్చే టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు అండి. సో ఇది ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీకు ముందుకెళ్తుందండి. దీంట్లో ఎంసీక్యూ ఉంటుందండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్, ఎన్ఈటీ అంటారండి, న్యూమరికల్ టైప్ ఆన్సర్స్. జేఈ అడ్వాన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో, గేట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉంటాయండి. ఎంసీక్యూ కానీ, ఎంఎస్క్యూ కానీ, ఎన్ఈటీ కానీ. అట్లాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో దీనికి ఉండదు. జనరల్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, బట్ ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి మనకి. సో అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చి May 31 ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు ఉంటుందండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళు ఇండియా రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి అక్కడే మస్కట్లో కానీ, దోహాలో కానీ, అబుదాబీలో కానీ, దుబాయ్లో కానీ ఉన్నాయి. అలాగే ఇండియాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో కూడా ఉన్నాయి. ఆఫ్రికాలో ఆల్మోస్ట్ చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా చాలా సెంటర్స్ ఉన్నాయండి మనకి. హైదరాబాద్ కూడా ఉంది మనకి. ఫీజ్ స్ట్రక్చర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి వచ్చి $12,000, దాంట్లో సగం ఎంటెక్ ప్రోగ్రామ్కి $6,000. దీనికి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి మనకి. బట్ అందరికీ ఎవరో, బట్ కొంతమంది కొన్ని వాళ్ళకి మన స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉందండి. సో అలాగే బీఎస్ ప్రోగ్రామ్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో మీరు చూసినట్లయితే చెప్పాను కదా 10 మార్కులు కానీ, రీడింగ్ స్కిల్స్, వొకాబులరీ, అనలిటికల్ ఎబిలిటీ అండి. మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే మొత్తం జేఈ సిలబస్ మొత్తం ఉండదు. ఓన్లీ ఆల్జెబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, 1 వేరియబుల్ క్యాలిక్యులస్ ఇచ్చాడు, 1 వేరియబుల్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, వెక్టర్ ఆల్జెబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మ్యాథమెటికల్ లాజిక్. జేఈ అంత టఫ్ ఉండదు. కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇవన్నీ కలిపితే తక్కువ మార్కులు ఉంటాయండి. 15 మార్కులు ఎంతో చెప్పాను కదా అంతే. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, గ్యాసియస్ స్టేట్ అంతే. బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే ఉంది.
సో ఇది ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, మెజర్మెంట్స్, కైనమెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, గ్రావిటేషన్, ఆసిలేషన్, ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్ అంతే. ఎంటెక్కి వచ్చేటప్పటికి సిలబస్ చూసినట్లయితే డేటా సైన్స్లోకి వచ్చే టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు అని చెప్పాను నేను. టెక్నికల్ యాప్టిట్యూడ్ అంటే కంగారు పడిపోతుంది, డేటా సైన్స్ కాదు, కంప్యూటర్ సైన్స్ కాదు, ఓన్లీ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఏదైతే చదువుతారో సరిపోద్దండి. జనరల్ యాప్టిట్యూడ్ అని 10 మార్కులు ఏదైతే చెప్పానో అది కాంప్రహెన్షన్, వెర్బల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ స్పాటియల్ యాప్టిట్యూడ్. ఇది గేట్ ఎగ్జామ్లో కూడా ఉంటుందండి. ఇది జనరల్ బేసిక్ కామన్ సెన్స్ అంతే. 50+10 60 మార్కులకి ఇది ఎగ్జామ్ ఉంటుందండి. ఇది ఓవరాల్గా. ఓషన్ స్ట్రక్చర్కి వచ్చేటప్పుడు చెప్పాను కదండి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మెకానిక్స్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇది చాలా అసలు సివిల్ ఇంజనీరింగ్లో మేజర్గా 12 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే నేను సివిల్ ఇంజనీర్ కదా, ఇది చాలా సింపుల్. ఇప్పుడు మొదలుపెట్టిన సివిల్ ఇంజనీర్లు ఈరోజు మొదలుపెట్టినా కూడా జూలై 12కి అవగొట్టేచ్చింది కొంచెం సీరియస్గా చదివినట్లయితే. సిలబస్ చాలా తక్కువ ఉందండి. గేట్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇది 10 పైసలు అనుకోండి, అది రూపాయి అనుకుంటే మీకు అర్థమయ్యే భాషలో. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో, మీరు ఫైనల్ చదువుతున్న స్టూడెంట్స్ మీరు ఎటు ఖాళీగా ఉండడం కంటే ఇది మీరు ఏదైనా కొంత అవకాశాన్ని మీరు చూసుకుని దాన్ని అందిపుచ్చుకుని చేయండి. మరి ఒకే స్టూడెంట్ 2 కోర్సులు అప్లై చేయొచ్చండి. అప్లై చేయకుండా ఉండడానికి ఎంటెక్ సపరేట్ చేసి పాడేశాడు. అంటే డేటా సైన్స్ ఇది ఒకే టైంలో ఎగ్జామ్ పెట్టాడు కాబట్టి ప్రాబులీ ఎంటెక్లో ఒక ప్రోగ్రామ్ మాత్రం మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. 2 చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే తెలుగుగాడు ఒకే టైంలో పెట్టాడండి. ఆఫ్కోర్స్ బిఎస్ అంటే అది వేరే టైమింగ్స్లో ఉందనుకోండి అది. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం పాస్ ఆన్ చేయండి. మే 31st డెడ్లైన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలని, రేపు ఫ్యూచర్లో పీహెచ్డీకి వెళ్ళాలని కూడా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.